రైతులు లేరు, మహిళలు లేరు, ఎవరు లేరు. అన్నిటికీ ఒకటే దెబ్బ. ముందు ఇవి ఈటీపీ చేయించి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ అప్పుడు ఎక్కడో దగ్గర దీన్ని కలుపుకోవాల్సింది పోయి రైతులు పంటల దగ్గర, రొయ్యల చెరువు దగ్గర, మంచినీళ్ళ ట్యాంకులోని బాధ్యత లేకుండా కలుపుతున్న వాళ్ళు ఎవరో ముందు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని బయటికి తెలియజేసి, వాళ్ళు ఎవరో బయటికి తెలియజేసి, అంతేగాని గూడు పుటానికన్నా ఇదేం ప్రమాదం లేదంటే అక్కడ నించుంటేనే ముక్కు అదిరిపోతుంది, కళ్ళంటి నీళ్లు గారిపోతున్నాయి. అక్కడ నించుంటేనే ఇదేం ప్రమాదం లేదని ఎవరో ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. ఇదేం ప్రమాదం లేదు, బాధ్యత లేకుండా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బాధ్యత తీసుకుని ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ డంప్ చేస్తున్నారు, ఎక్కడ వెళ్ళి చేయవలసింది ఇక్కడ డంప్ చేస్తున్నారు అనేది కనుక్కుని రైతులకు క్లారిటీ ఇచ్చి ఆందోళన తగ్గించవలసిన అవసరం ప్రభుత్వమే ఉంది. ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా 2-3 రోజుల్లో దీని తాలూకు విషయం బయట పెట్టవలసిందిగా. ఏ ఫ్యాక్టరీ ఇప్పుడు ఆడేదో తప్పు చేస్తే మనకు తెలిసి ఏం చేయడు కదా, ఇక్కడ నాయకులకో లేకపోతే అధికారులకో చెప్పి చేయడు కదా, అర్ధరాత్రి చేతలు దొంగతనంగానే చేస్తున్నాడు. ఒకసారి కనుక్కుని అది ఏంటన్నది ఆందోళన పడుతున్న ప్రజానీకానికి కానీ రైతులకు కానీ తెలియజెప్పడం మన బాధ్యత. అంతేగాని రైతులను కొట్టేసి ప్రజల నోరు నొక్కేద్దామని అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడన్నా సరే 2-3 రోజుల్లో దీని విషయం క్లారిటీ ఇవ్వండి. ప్రమాదం లేదని మీరే లీక్లు ఇవ్వడం కాదు, ప్రమాదం లేకపోతే కళ్ళు మండిపోతున్నాయి అక్కడికి వస్తేనే. ఇక్కడికి ఎదురుకెళ్తే సుమారు 16 పంచాయతీలకు సంబంధించిన వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది, అందులో కలుస్తుంది ఈ వాటర్ వెళ్ళి. ప్రమాదం లేదని గంటకి అరగంటలో మీరు ఎలా చెప్పేస్తారు? లేదా మీరేమన్నా తాగి చూస్తారా? అదే మరి ప్రమాదం లేదని చెప్పేస్తే ఒకసారి పోనీ ప్రమాదం లేదు కాబట్టి రైతులందరి దగ్గరికి వచ్చి అధికారులు, నాయకులు వచ్చి వాటర్ తాగితే బాగుంటది కదా, ప్రమాదం లేదని నా రైతులు కూడా నమ్ముతారు కదా. ప్రమాదం లేదని ఆ విధంగా చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.